హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, సైదాపూర్ మండలం జాయిపల్లె గ్రామంలో ఈ వీడియో తీసుకొచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, జనక మహారాజు సీతాదేవిని అత్తవారికి పంపే కర్తవ్యది. శ్రీ రాజారామచంద్ర హనుమానికి సీతాదేవి రండి. బచ్చాలంబులో గోదావరంబున బచ్చాలంబులో గోదావరంబున బచ్చాలంబులో గోదావరంబున బచ్చాలంబులో గోదావరంబున వెలకమాడిరి రముల సేవ చేసిరి వెలకమాడిరి రముల సేవ చేసిరి వెలకమాడిరి రముల సేవ చేసిరి ఓరు నిండ జనులు ఒక వర్ణమెంతరాదు ఓరు నిండ జనులు ఒక వర్ణమెంతరాదు కాలవేడిని వైకుంఠవాసుని కాలవేడిని వైకుంఠవాసుని రెండు జాములప్పుడు తలంబ్రాలు పోసినారు శ్రీరాములకు తలంబ్రాలు పోసినారు శ్రీరాములకు భద్రాచలంబులో రామచంద్ర భగవానికి ఓకేనా? నాకు పాత్ర రాజారామచంద్ర మహారాజుకి పించేదా శ్రీరామచంద్రునకు సీతా నర్పించేదా శ్రీరామచంద్రులకు సీతా నర్పించేదా శ్రీరామచంద్రునకు సీతా నర్పించేదా శ్రీరామచంద్రునకు కాతిగా భరతునకు కలికి మాలను విత్తు కాతిగా భరతునకు కలికి మాలను విత్తు కలికి మాలను విత్తు కలికి మాలను విత్తు సుమిత్రకిచ్చేదా సౌఖ్యముగా పుత్రికను సుమిత్రకిచ్చేదా సౌఖ్యముగా ఉర్మిలను సుమిత్రకిచ్చెదను సౌఖ్యముగా ఉర్మిలను సుమిత్రకిచ్చెదను సౌఖ్యముగా ఉర్మిలను చిత్రాగ్నికిచ్చెదను జగకీర్తి పుత్రికను చిత్రాగ్నికిచ్చెదను సుతకీర్తి పుత్రికను చిత్రాగ్నికిచ్చెదను జగకీర్తి పుత్రికను చిత్రాగ్నికిచ్చెదను సుతకీర్తి పుత్రికను కన్నులతో బెదిరించి కడుపులో దయలుంచి కన్నులతో బెదిరించి కడుపులో దయలుంచి కన్నులతో బెదిరించి కడుపులో దయలుంచి కన్నులతో బెదిరించి కడుపులో దయలుంచి కనికారముతో నీవు కాపాడుకో బావా కనికారముతో నువ్వు కాపాడుకో బావా తీయరుగా నీది భూదేవి కూతురు తీయరుగా నీది భూదేవి కూతురు తీయరుగా నీది భూదేవి కూతురు తీయరుగా నీది భూదేవి కూతురు సతీ వెంకటమ్మ రామమ్మ కంసలియ సతీ వెంకటమ్మ రామమ్మ కంసలియ సతీ వెంకటమ్మ రామమ్మ కంసలియ కైకమ్మ ఓ దేవి కనవమ్మ మాలవిని 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 వినయంబుగా నీకు ఇచ్చితిని పదిలంబు వినయంబుగా నీకు ఇచ్చితిని పదిలంబు సుమిత్రాదేవిలో సుస్థిరముగా వినవమ్మ సుమిత్రా
బాలికలారా పోయిరండి. ఒరే సేవక, రేపు 2 తేదీలకు శ్రీరాముల వారి దశరథుడు చెప్పాలి. ప్రభు ఏమన్నావు? ఒరే సేవక, రేపు 2 తేదీలకు శ్రీరాముల వారి పట్టాభిషేకం అని చాటింపు చేయము. అంటే అయోధ్య లోపల శ్రీరామచంద్రుడి పట్టాభిషేకమని అవును. రేపు అయోధ్యంత అలంకరించుకొని శ్రీరామ పట్టాభిషేకమని నిర్ణయించుకొని చెప్పాలి. రాజా రామచంద్ర మహారాజ్కి జయ శ్రీరామచంద్ర భగవానికి. జనులారా వినరయ్యో నా పేరే మందార. జనులారా వినరయ్యో నా పేరు మందార. జనులారా వినరయ్యో నా పేరే మందార. జనులయ్యా వినరయ్యో నా పేరే మందార. కైకమ్మ దాసినమ్మ గణసుందరాంగినమ్మ. కైకమ్మ దాసినమ్మ గణసుందరాంగినమ్మ. కైకమ్మ దాసినమ్మ గణసుందరాంగినమ్మ. కైకమ్మ దాసినమ్మ గణసుందరాంగినమ్మ. ఎల్లప్పుడు భరతుండి ఎత్తుకున్న దాననమ్మ. ఎల్లప్పుడు రాణిలేను ఎనగొన్న దాననమ్మ. ఎల్లప్పుడు భరతుండి ఎత్తుకున్న దాననమ్మ. ఎల్లప్పుడు రాణిలేను ఎనగొన్న దాననమ్మ. మందరన ఇంటి పేరు మహిమగల్ల దానినమ్మ. మందరన ఇంటి పేరు మహిమగల్ల దాననమ్మ. మందరన ఇంటి పేరు మహిమగల్ల దానినమ్మ. మందరన ఇంటి పేరు మైమగల్ల దాననమ్మ. మందోలు మాకోలు మా ఇంట్లో గలవమ్మ. మందోలు మాకులు మా ఇంట్లో గలవమ్మ. బంధువులు మాకోలు మా ఇంట్లో గలవమ్మ. మందోలు మాకులు మా ఇంట్లో గలవమ్మ. నగుమోకం గల భరతుడు నన్ను మరచి ఉండడమ్మ. నగుమోకము గల భరతుడు నన్ను మరచి ఉండడమ్మ. నగుమోకం గల భరతుడు నన్ను మరచి ఉండడమ్మ. నగుమోకము గల భరతుడు నన్ను మరచి ఉండడమ్మ. వినరయ్యో జనులారా నా పేరే మందార. వినరయ్యో జనులారా నా పేరే మందార. నమస్తే మేడం. సేనార్తి సేనార్తి. చల్లగా వర్ధిల్లము. మీ ఊరు, నీ పేరేంటి? నా పేరు ఆ. మందరాయందరు. మందర. నేను కైకాదేవి దగ్గర దాసిగా పనిచేస్తాను. ఓహో, అంటే కైకాదేవి దగ్గర దాసి పనులు చేస్తావు, నీ పేరు మందర. అవును చెల్లిమని. అంటే పెళ్ళైన కైకకు పెళ్ళైనప్పుడే వాళ్ళ తల్లిగారి ఇంటి నుంచి నువ్వు వచ్చినావా ఎక్కడికి? అవునక్క చెల్లిమని. అంటే నీకు బహుమానంగా తీసుకొచ్చుకున్నారు ఎక్కడికి? అవును చెల్లిమని. అంటే ఈ ఊళ్ళో ఎవరు లేరాయన? ఉన్నారు కానీ చిన్నప్పటి నుండి కైకాదేవి నా చేతిలో పెరిగింది. ఆహా. అందుకని ఆమె తీసుకొని వచ్చింది ఆమె వెంట. అంటే కైకాదేవి చిన్నతనం నుండే నీ చేతులారా పెంచినవు. అవును చెల్లిమని. ఇంకా నీ ముట్టలేపాడు కానీ సరే, అంటే నీ చేతులారా పెరిగింది, ఆమె తీసుకువచ్చినావు. పెళ్ళైనప్పుడు వాళ్ళతోటే నువ్వు వచ్చినావు ఇక్కడికి. అవును చెల్లిమని. అంటే ఆమె ఏ పని చెప్పినా నువ్వు చేసుకుంటూనే ఉంటావు అన్నట్టు. ఉంటాను. పెళ్ళి అయిందా నీకు? అయింది. పెనిసం అయిందా? అయిందమ్మా. మరి మీ ఆయన ఇక్కడ ఉంటాడా అక్కడే ఉంటాడా? మా ఆయన? పైకి వేయండు మా ఆయన పైకి వేయండు. ఎల్ల సగనంపింది. మొత్తం అవుట్ అయిపోయిందా? అవుట్ అయిపోయిండు. పాస్పోర్ట్ లేకనే పోయినట్టు హాస్పిటల్ లేకుండా వేయండి అమ్మా. కర్మ, ఎంత మంది పోతారు. ఇప్పుడు నేను కైకాదేవి దగ్గరికి వెళ్తున్నా. అంటే కైకాదేవి ఆశ్రమానికి పోతానవా? అవును చెల్లిమని. పోయిరా. ఈరోజు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకము. భక్తులందరూ వచ్చి, అంటే అయోధ్య లోపల ఉన్న ప్రజలు, చిన్నలు పెద్దలు అందరూ వచ్చి రేపు 2వ యామం వరకు అనగా 12 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుందండి. కాబట్టి అందరు రావాలన్నట. ఆహా. రేపు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీరాముల వారికి పట్టాభిషేకమా. మా దొరసాని కైకాదేవి కుమారుడు భరతుడు ఉండగా ఈ శ్రీరామునికి పట్టాభిషేకమా. నేను ఇప్పుడే మా కైకాదేవి దగ్గరికి వెళ్ళి ఈ శ్రీరామునికి పట్టాభిషేకం కాకుండా చేసేదాన్ని. రామాయణ శిక్ష పెట్టింది దొరసానిగా. జయ శ్రీరామచంద్ర భగవానికి. ఆనందమౌగా పలసీమ మా పలసీమ. ఆనందమౌగా పల్లసీమ మా పల్లసీమ. ఆనందమౌగా పలసీమ మా పలసీమ. ఆనందమౌగా పల్లసీమ మా పల్లసీమ. ధనాధర్మాలకిను పలసీమ మా పలసీమ. ధనాధర్మాలకిను పల్లసీమ మా పల్లసీమ. ధనాధర్మాలకిను పలసీమ మా పలసీమ. ధనాధర్మాలకిను పల్లసీమ మా పల్లసీమ.
మహామంత్రి ఆ, ఈ జాగిరిపల్లె గ్రామంలోనా ఆ. పెద్దలు చిన్నలు అందరూ కూర్చున్న వాళ్ళే కదా. అందరూ కూర్చున్నోళ్ళ రావాలే. సర్పంచి ఆ, ఉప సర్పంచి ఉప సర్పంచ్. వార్డు నంబరు ఆహా. అందరూ కూర్చున్న వాళ్ళే కదా. అందరూ కూర్చున్నారు. నీ మా గురించి రాగల- నీ మా గురించి రాగల- చూస్తాను. నీ గురించి చూస్తాను. రెండు ముంగడేసుకొని మా రాగడికి తెలివేనా? రావాలే. కైకనోయమ్మ కాంతారా వినవ తెలియ కైకనోయమ్మ కాంతారా వినవ తెలియ కైకనోయమ్మ కాంతారా వినవ తెలియ కైకనోయమ్మ ఏ కాంతారా వినవ తెలియ కైకనోయమ్మ మందజాన ఎందరైన సుందరి నా తాకిరా అమ్మా, నీ పేరు, నా పేరు మీ ఊరు, మీ సవిస్తరం చెప్పాలి. నా పేరు అనగా కైకాదేవి. అంటే నీ పేరు కైకాదేవి. మరి మీ ఊరు? మా ఊరు ఆ, అయోధ్య. అయోధ్యపురి పట్టణం. పట్టణం. అంటే నీకు నీ పేరు కైక, నా పేరు కైక. భర్త పేరు దశరథ మహారాజు. అంటే నీ చరిత్ర. తల్లి కైకాదేవి. అమ్మ కైకాదేవి నీకు ఇదే చల్లగా వర్దిల్లు దాసి చల్లగా వర్దిల్లు మా. అమ్మగారు నీకేంటి విషయం తెలిసిందమ్మా? నాకేం లేదమ్మా. నీకేం తెలియదమ్మా? నాకేం లేదు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు, రేపు మధ్యాహ్నం 2 గంటలకు మన అయోధ్యపురి పట్టణంలో దశరథ మహారాజు శ్రీరాముల వారికి పట్టాభిషేకం గావిస్తుండమ్మా. అలానా? అలా పట్టాభిషేకం గావిస్తే ఆ శ్రీరాముని తల్లి అయిన కంసల్యాదేవి దొరసాని అవుతుంది. అప్పుడు ఆమెకు నువ్వు దాసి అవుతావు కదమ్మా. నువ్వే ఒక దాసివి, నేనే నీకు దాసి పని చేస్తానమ్మా. అలానా? కానీ నేను నీ అభిప్రాయం చెప్పమంటారా? కైకాదేవి నా యొక్క అభిప్రాయం చెప్పుకుంటావమ్మా. అలనాడు దశరథ మహారాజు 2 కోరికలు కోరుకోమనికి అభయం ఇచ్చినమ్మా. అవును, ఆ కోరికలు కోరుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. ఆ కోరికలు చెప్తా ఏంటి వినుమమ్మా. మొదటి కోరిక, నీ కుమారుడైన భరతునికి పట్టాభిషేకం గావించమను. అది మొదటి కోరిక. రెండవ కోరిక ఏమిటంటే ఆ కంసల్య కొడుకు అయిన శ్రీరాముని 14 సంవత్సరాలు అన్నాహారాలు లేకుండా వనవాసం పంపించాలి అమ్మా. ఈ 2 కోరికలు దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి నువ్వు కోరుకో అమ్మా. అలాగే మందర నువ్వు పని విధంగా నేను కోరుకుంటా. అలాగే నేను పోయి వస్తా. సెలవు అలాగా వర్దిల్లు. ఆహా, ఇప్పుడు శ్రీరాముల వారి పట్టాభిషేకమునకు సర్వజనులు అందరూ వచ్చి ఉన్నారు. ఈ నా రెండవ భార్యకు కైకాదేవి రానందు కారణమేమో ఇప్పుడు విచారించి వచ్చదా కాక. స్వామి నీకు ఇదే వందనములు. చల్లగా వార్తలు ప్రాణే ప్రాణే జవినుని ప్రాణ
నే ప్రామిల్లుచున్నను ప్రాణేత వినుమా స్వామి పావనురాలనుగా మహాత్మా పావనురాలనుగా పావనురాలనుగా మహాత్మా పావనురాలనుగా మహాత్మా పావనురాలనుగా మహాత్మా పావనురాలనుగా భావము నీవేగా భాగ్యము నీవే భావము నీవేగా భాగ్యము నీవే భాగ్యము నీవే భావము నీవే భాగ్యము నీవే భాగ్యము నీవే పరమానందనుగా మహాత్మా భావనురాలనుగా భావనురాలనుగా పావనురాలనుగా మహాత్మా పావనురాలనుగా స్వామి నన్ను పిలిపించిన పని ఏమన్నా వినిదే స్వామి శ్రీ రాజారామచంద్ర మహారాజుకి చెలియాని కిలను కష్టమే నగలిగనే మామా చెలియాని కిలను కష్టమే నగలిగనే మామా చెలియాని కిలను కష్టమే నగలిగనే మామా చెలియాని కిలను కష్టమే నగలిగనే దేవా కిలకిలయని నాతో నీవు పలకవేలనే మామా కిలకిలయని నీవు పలకవేలనే మామా కిలకిలయని నాతో నీవు పలకవేలనే మామా కిలకిలయని దేవ పలకవేలనే మామా పలకవేలనే మామా పలకవేలనే మామా చెలియాని కిలను కష్టమేలగలిగనే మామా చెలియాని కిలను కష్టమేలగలిగనే మామా ఆహా సఖి నువ్వు సంతోషంగా నవ్వుతుండేదానివి నీకు ఇలా ధరణిపై పడి ఉండుట ఏమి కారణమో తెలుపుము స్వామి నా ఒక మనవి చెప్పండి శిరము బాధ కోర్వలేను శీఘ్రముగా నో రాజా 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 నాదు కోటె దీపినట్టు నాదు నెవ్వరు రాజా నాదు కోటె దీపినట్టు నాదు నెవ్వరు రాజా నాదులెవ్వరు రాజా శిరము బాధ కోర్వలేను శీఘ్రముగా నో రాజా శిరము బాధ కోర్వలేను శీఘ్రముగా నో రాజా స్వామి ఈ తిరుడు బాధకు నేను తాళలేనండి హిరవుగాను ధరణిలోన ఏమి మందు గలదే భామ హిరవుగాను ఏమి మందు ధరణి గల్లదే భామ హిరవుగాను ఏమి మందు ధరణి గల్లదే భామ మరువగాను వెచ్చదాను మానిను లేవలే భామ మరువగాను
సఖి నీకు ఏమి నీ శిర బాధకు ఏమి ఔషధం గలదో తెలుపు, ఇప్పుడే తెచ్చేదాను. నాదు కోరినట్టు నాదులెవ్వరు రాజా, నాదు కోరినట్టు నాదులెవ్వరు రాజా, నాదు కోరినట్టు నాదులెవ్వరు రాజా, నాదు కోరినట్టు నాదులెవ్వరు రాజా, నీటి తోడ తగులింకా నీకు గలరు రాజా, నీటి తోడ తగులింకా నీకు గలరు రాజా, నీటి తోడ తగులింకా నీకు ఉన్నరు రాజా, నీటి తోడ తగులింకా నీకు ఉన్నరు రాజా, శిరము బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా, శిరము బాధ కోర్వలేను శీఘ్రముగానో రాజా. ఏమి శిరము బాధ నేను తాళలేను. కోరినట్టి కోర్క తీర్చుకోమని లేవర భామ, కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవె భామ, కోరినట్టి కోర్క తీర్చుకోమని లేవర భామ, కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవె భామ, నిట్టూరము మాటలిప్పుడు నీకు కలిగిన భామ, దూరపు మాటలెప్పుడు నీకు కలిగె భామ, నిట్టూరము మాటలిప్పుడు నీకు కలిగిన భామ, దూరపు మాటలెప్పుడు నీకు కలిగె భామ, కోరినట్టి కోర్క తీర్చుకోమని లేవర భామ. కోరినట్టి కోరిక తీర్చుకోమని లేవె భామ, ఆ సఖి నీ కోరికలు తీర్చడానికి సెల్పము. తీర్చగలవా? ధరణి శ్రీకల్పపురి పురమందు వెలతీనా, ధరణి శ్రీకల్పపురి పురమందు వెలసీనా, ధరణి శ్రీకల్పపురి పురమందు వెలతీనా, ధరణి శ్రీకల్పపురి పురమందు వెలసీనా, నిరతముగా కృష్ణదాసు మదిలేలు కోవయ్యా, నిరతముగా కృష్ణదాసు మదిలేలు కోవయ్యా, నిరతముగా కృష్ణదాసు మదిలేలు కోవయ్యా, నిరతముగా కృష్ణదాసు మదిలేలు కోవయ్యా, మదిలేలు కోవయ్యా. మదిలేలు కోవయ్యా. నాదా ఆహా సఖి నీ కోరినట్టి కోరికలేవో తీర్చదాను తెలుపుము. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి అలనాడు నీవు నా అలనాడు నీవు నాకు అభయమిచ్చిన మాట ఏల మరిచితివయ్య ఇప్పుడు నీవు ఇవు మీరా చంపు ఇరవుగా భరతునకు ఇవకునా లేదనము కాదనము పంపుమయ్య రామలక్ష్మణులు అరణ్యమునకు ఆహా రామ రామ ఇట్టి వరమును నేను గట్టిగా కోరితినయ్యా అట్టి మాటలు పలికిన నీ తల్లి బొట్టు నాదా ఏమి నా కోరికలు ఆహా ఆహా ఏమి కోరికలు కోరుతివి? కన్న తల్లి కన్న ఎక్కువయటంచు, కన్న తల్లి కన్న ఎక్కువయటంచు నిన్నే పూజించువాడు 10 మంది తోడుతా నెమ్మదిగా నుండువాడు నా తండు తన తమ్ములనందరినీ ఇదవుతో బోధించువాడు మన్నించువాడు పూజితుడై వినయ విధేయుడై యోచన లేని యశంబులు గలుగువాడు అట్టి శ్రీరామచంద్రుని
నట్ట నడవికి పంపి ఏ రీతి నేనింక బ్రతుకగలను నారి ఈ రీతి కోరికలను కోరి నన్ను ఏడిపించుట నీకు గౌరవమౌనే ఆహా ఆహా సఖి ఏమి కోరికలు కోరుతుంది నువ్వు కన్న తల్లి కంటే ఎక్కువ నిన్నే ప్రేమించే కుమారునిపై ఇంత కఠినపు హృదయంబు ఏదో పలుకుతివి రాజా నీతోని నేను ఎక్కువ సంబంధించలేను. ఇత్తనో ఇవ్వు, లేకుంటే లేదు. నీ దారి నువ్వు, నా దారి. ఆహా రామ రామ రామ. రాజా రామచంద్ర మహారాజ్ కి ఆహా తండ్రి గారు, నీకు ఇదే వందనములు. చల్లగా కావచ్చు. భూమిపై పడి ఉండి నా కారణమేమో నాకు తెలుపు. రాజా రామచంద్ర మహారాజ్కి చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము మన్ననతో తెలుపగాను మహిను నీదు పిన తల్లి మన్ననతో తెలుపగాను మహిను నీదు పిన తల్లి మహిను నీదు పిన తల్లి మహిను నీదు పిన తల్లి చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము ఎన్నో విధముల బాల చిన్ని కుమారా వినుము. ఆహా కుమారా, కైక పలుకులకు ఏమని తెలుపురా తండ్రి? శ్రీ బోలోసుత హనుమానికి ఏమి కార్యము నాతో ఏర్పరిను తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరిను తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరించుము తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరించుము తండ్రి, ఏమి కార్యము నాతో మనము తొందరేలని పురుగని తండ్రి, మనము తొందరేలని పురుగని తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరించుము తండ్రి, ఏమి కార్యము నాతో ఏర్పరించుము తండ్రి, ఏమి కార్యము నాతో. ఆహా నాయన గారు, మీకు ఏమి బాధ కలిగను, ఏమి కలిగను నాకు తెలుపుము. కైకవరములు నాట కానన చేపన బాల కైకవరములు నాట కాన చేపన బాల కైకవరములు కాన చేపన బాల కైకవరములు కాన కాన చేపన బాల కైకవరములు నిఖిలముగా భరతునకు సకల రాజ్యము సగువానే నిఖిలముగా భరతునకు సకల రాజ్యము సగువానే నిరతముగా భరతునకు సకల రాజ్యము సగువానే నిరతముగా భరతునకు సకల రాజ్యము సగువానే కైకవరములు నాద గానన సేకొన బాల కైకవరములు నాద గాన సేకొన బాల కైకవరములు నాద. ఆహా కుమారా, కైక ఏమని పలుకులు చేసేందుకురా? భర్తనకు పట్టాభిషేకము గావించమని కోరాను. జై బోలోసుత హనుమానికి ఇంత మాట కై నీ కిట్టి చిందలేల తండ్రి, ఇంత మాట కై నీ కిట్టి చిందలేల తండ్రి, ఇంత మాట కై చిందలేల తండ్రి, ఇంత మాట కై కిట్టి చిందలేల తండ్రి, ఇంత మాట కై మంగళేల వాడికి ముడు పట్టణము గట్టుమయ్య, మంగళేల వాడికి ముడు పట్టణము గట్టుమయ్య, పట్టణము గట్టుమయ్య, పట్టణము గట్టుమయ్య. ఇంత మాట కై చిందలేల తండ్రి, ఇంత మాట కై చిందలేల తండ్రి, ఇంత మాట కై. ఆహా నాయన గారు, ఈ కొద్ది కార్యములకే మీరు చిక్కించవలైనా ఆ భరతునికే పటాభిషేకం చేయించుము. శ్రీరామచంద్ర మహారాజుకి చిన్ని మిమ్ము హడవికి పంపి నిఖిల మందున బాల నిన్ను హడవికి పంపి నిఖిల మందున బాల నిన్ను హడవికి
తెలిసిరా తండ్రి సుఖము తెలిసిరా తండ్రి నిన్ను హడవిటి వంపి నిఖిల మందు నా బాల నిన్ను హడవిటి వంపటి గులాముల బాల నిన్ను మరవిటి వంపటి. ఆ కుమారా నిన్ను 14 సంవత్సరములు అరణ్యవాసమునకు పంపుటకు అభయమిస్తు కదా. శ్రీ బోలో ఈశ్వర్ మాతాకి జై. ప్రీతు వాక్యము దమ్మదియమదేలను తండ్రి ప్రీతు వాక్యము తప్ప ప్రియమాయేలను తండ్రి పితృవాక్యము తప్ప దమ్మదియమదేలను తండ్రి ప్రీతు వాక్యము తప్ప ప్రియమాయేలను తండ్రి పితృవాక్యము తప్ప కరుణాయ వలదు నీవు నిక్కముగా మోయదాను నిజరు చేయవలదు నీవు నిక్కముగా వెళ్ళెదాను. కరుణాయ వలదు నీవు నిక్కముగా వెళ్ళెదాను నిజరు చేయవలదు నేను నిక్కముగా వెళ్ళెదాను. వాక్యము దమ్మదియమదేలను తండ్రి ప్రీతు వాక్యము తప్ప ప్రియమాయేలను తండ్రి పితృవాక్యము తప్ప. ఏ తండ్రి గారు మీ మాటకై నేను అరణ్యవాసమునకు పోవాడను మీరు చింతించవలదు. ధరణి శ్రీ కల్పపురి పురమందు వెలసిన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీ కల్పపురి పురమందు వెలసిన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన ఆ పురమందు వెలసిన పురమందు వెలసిన మరువాక మదిలో నా కృష్ణాకుని వేలెదాను మరువాక మదిలో నా కృష్ణాకుని వేలెదాను మరువాక మదిలో నా కృష్ణాకుని వేలెదాను. ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన ధరణి శ్రీ కల్పగురి పురమందు వెలసిన ఆహా రామ నిన్ను ఎడబాసి ఎట్లా ఉందిరా తండ్రి. ఆహా రామ ఇక నేను ఆహా రామ ఇక నిన్ను వాసి నేను జీవించగలను రా తండ్రి. ఓహో తల్లులారా, మా తల్లి దశరథుడి మహారాజుని వరములు కోరినాది. ఒక వరము భరతునకు పట్టాభిషేకం చేయుమని, రెండవ వరము నన్ను 14 సంవత్సరములు అరణ్యవాసములకు పంపుటకు వరములు నొసంగిన వాడాయను. తండ్రి ఆజ్ఞను శిరము దాచి నేను వరములకు పోయేదాను.